హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ కేసు పెట్టింది. బాలకృష్ణ నివాసంతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 20 ప్రాంతాల్లో ఏసీబీ టీమ్స్ తనిఖీలు చేస్తోంది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక పోస్టులో పనిచేశారు శివబాలకృష్ణ. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ కేసు పెట్టింది. బాలకృష్ణ నివాసంతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 20 ప్రాంతాల్లో ఏసీబీ టీమ్స్ తనిఖీలు చేస్తోంది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక పోస్టులో పనిచేశారు శివబాలకృష్ణ. ఇదే అంశంపై డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, యశోద, హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ ఇంటిపైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఆదాయానికి ఇచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 ప్రాంతాల్లో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి బాలకృష్ణకు సంబంధించి ఆయన ఈ ప్లానింగ్ ఫైళ్లకు సంబంధించి కూడా కొంత అవినీతి ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఏసీబీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది. బాలకృష్ణ పాల్గొంటూ ఉన్నటువంటి ఆయన ఇంటితో పాటు బాలకృష్ణ ఇంటి బంధువులు కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. వాస్తవానికి అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన యొక్క ఇప్పటికీ కూడా సోదాలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు అధికారులు గతంలో అధికారంలో ఉన్నటువంటి ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఎండి కమిషనర్ కూడా బాలకృష్ణ చాలా దగ్గరగా ఉండేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే అనేక బిల్డింగ్ పర్మిషన్లు కూడా బాలకృష్ణ ఆధ్వర్యంలోనే జరిగినవి కూడా ఆయన క్లియర్ చేశారు అనేది కూడా ఆ వార్తలన్నీ ఉన్నాయి. అలాగే మొత్తం ఈ ప్లానింగ్ కు సంబంధించిన క్లూస్ అన్ని కూడా బాలకృష్ణ వ్యవహరించాడు. డబ్బులతో పాటు భూములు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలోనే ఇప్పుడు హెచ్ఎండిఏ సంబంధించి ఆయన కారు పైన ఆయన చేయవలసిన అవినీతి ఆరోపణ